హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. గులాబ్ జామ్ చేసినప్పుడు పగుళ్ళు వస్తున్నాయా? అలా పగుళ్ళు రాకుండా, క్రాక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్గా జ్యూసీగా రావాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తాయి. ముందుగా గులాబ్ జామ్ పిండి ఏ బ్రాండ్ అయినా సరే తీసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ చిన్న గ్లాస్తో యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. షుగర్ సిరప్ అనేది మరి పలుచగా కాకుండా ఇలా పాకం వచ్చేలాగా కొద్దిగా లైట్ పాకంలాగా చూసుకోవాలన్నమాట. పాకం చల్లారబెట్టుకో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గులాబ్ జాము పిండి చూసారు కదా ఎంత గుల్లగా అయింది. ఆ గుల్లగా ఉన్నదంతా కూడా మనకి బాల్స్ లాగా చేసుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగానైతే నొక్కుకుంటూ అడ్డము పొడవుగా వచ్చేలాగా చేసుకొని తర్వాత బాల్ లాగా చుట్టుకొని ఎమ్మటే మూత పెట్టేసుకోవాలి. మనకు ఇది గాలి తింటే మళ్ళీ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో ఈ గులాబ్ జాము బాల్స్ అనేవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రీగా ఉండే విధంగా ఒక పెద్ద కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగానైతే వేయించుకోవాలి. మరీ ఎక్కువ బాల్స్ వేస్తే అవి ఇరుగ్గా అయిపోతాయి. ఇట్లా మంచి కలర్ వచ్చి లోపల ఉడికేంత వరకు ఉడికించుకొని గోరువెచ్చని సిరప్లో వేసుకొని ఇలా రెడీ చేసుకుంటే ఒక 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది.